హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో పాలకోవా రెడీ చేస్తున్నానండి. పాలకోవానే కదా ఏముందిలే అనుకుంటారు, కానీ ఏ రెసిపీ చేయాలన్నా కూడా చాలా అంటే చాలా టిప్స్ అన్నవి మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి. నేనైతే ఈరోజు నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ పాలకోవాని చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని అయితే చివరి వరకు చూసేయండి. ముందుగా అయితే పాలకోవాని ఇత్తడి గిన్నెలో కానీ లేదా నాన్ స్టిక్ మందపాటి గిన్నెలో కానీ తయారు చేసుకుంటారు. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. ముందుగా అయితే పాలు ప్యాన్కి గట్టిగా పట్టేయకుండా ఉండటం కోసం కొన్ని వాటర్ వేసి ప్యాన్ మొత్తం తడుపుకున్నాక ఇప్పుడైతే ఇక్కడ చూపిస్తున్నట్టు నేను 3 గ్లాసుల వరకు చిక్కని పాలు తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ వచ్చి 350 ml గ్లాస్ అండి. అంటే 1 లీటర్ వరకు పాలతో నేను ఈ పాలకోవాని తయారు చేస్తున్నాను. ఇలా పాలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని అయితే మీడియంలో ఉంచుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఈ పాలను అయితే మరిగించుకోవాలి. ఇక్కడ పాలకోవాకి అస్సలు వాటర్ ఏమి వేయని చిక్కని పాలు మాత్రమే తీసుకోవాలి. అప్పుడే కోవా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ పాలు సగం వరకు మరిగినాయి కదా. ఇప్పుడైతే ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని దగ్గరే ఉండి ఎక్కడా మాడిపోకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుతూ మరిగించుకోవాలి. చుట్టూరు ఉన్న ఈ మేగల్ని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పాలల్లో వేసుకుంటూ కలుపుకోవాలండి. లేకపోతే ఈ మేగడ్లన్నీ ఇలా అంచులకే ఉండిపోయి మనకి కోవా అన్నది చాలా తక్కువ వస్తుంది. అడుగున పాలన్నవి పట్టేస్తూ ఉంటాయండి. మనం గరిటెతో కలుపుతూ ఎక్కడా కూడా మాడకుండా చేసుకోవాలి. అప్పుడే కోవా టేస్ట్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. నేను ఇక్కడైతే గేదె పాలతో ఈ పాలకోవా చేస్తున్నానండి. ప్యాకెట్ పాలతో కూడా చేసుకోవచ్చు. అయితే గేదె పాలతో చేసిన పాలకోవా కొంచెం ముదురు రంగులో వస్తుంది. అదే ప్యాకెట్ పాలతో చేస్తే కనుక తెల్ల రంగులో పాలకోవా ఉంటుంది. చూడండి, పాలు ఇలా చిక్కబడి 3 వంతులు ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మాత్రమే పంచదార కలుపుకోవాలి. నేను ఇక్కడ 3 గ్లాసుల వరకు పాలు తీసుకున్నాను కదా. 3 గ్లాసుల పాలకి 1/2 గ్లాసు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. గ్రాముల లెక్కలు చెప్పాలంటే 175 గ్రామ్స్ వరకు పంచదార పడుతుంది. ఇలా పంచదార వేసుకున్నాక పాలు మళ్ళీ కొంచెం పలచనవుతాయండి. ఇలా పంచదార కూడా వేసిన తర్వాత బాగా అడుగును పడుతూ ఉంటుందండి. మనం దగ్గరే ఉండి ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఇది కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. దీనిలోకి 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఇది మెల్లమెల్లగా చిక్కుబడడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను ఈ పాలకోవాని ట్రెడిషనల్ పద్ధతిలో చూపిస్తున్నాను కదా. ఇలా కాకుండా ఇన్స్టెంట్గా కూడా పాలకోవాని ఇంత టైం తీసుకోక్కర్లేకుండా కూడా తయారు చేసుకోవచ్చు. అది వేరొకసారి మరొక వీడియో చేసి చూపిస్తాను. చూడండి, పాలు ఇలా దగ్గర పడే కొద్దీ కూడా మనం వేసిన పంచదార క్యారమిల్ అయ్యి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది ఇంకా మరిగే కొద్దీ కూడా ఇంకా ముదురు రంగులోకి మారుతుంది. చూడండి, ఇలా కంటిన్యూస్గా కలుపుతున్నాం కదా. ఇందులో నెయ్యి అలాంటివి ఏమీ వేయనవసరం లేదండి. చూడండి, ఇక్కడ కొంచెం గట్టిపడింది కదా, కానీ ఈ గట్టిదనం సరిపోదండి. ఇంకొంచెం గట్టిపడాలి. మరి కొంతసేపు ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. చూడండి, ఇది మరి కాస్త దగ్గర పడింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ కోవా తీసుకుని ఇది ఉండకడుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లోకే కాకుండా వాటర్లో వేసి కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ప్లేట్లో వేసుకుని ఇది కొంచెం చల్లారాక ఇలా చేతితో ఉండ కింద కడితే చక్కగా ఇలా ఉండ కింద ఫామ్ అవ్వాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు మనకి కోవా స్మూత్ టెక్స్చర్లో రావడం కోసం ఇలా గరిటెతో ఇలా స్మాష్ చేస్తున్నట్టు కలుపుకోవాలి. ఇలా స్మాష్ చేస్తున్నట్టు కలిపితే మనకి కోవా అన్నది విరిగిపోతున్నట్టు కాకుండా పైన టెక్స్చర్ అన్నది స్మూత్గా ఉంటుంది. ఇలా 3-4 నిమిషాలు ఇలా కలిపిన తర్వాత ఇప్పుడైతే దీన్ని వేరొక ప్లేట్లో వేసుకుని కొంచెం చల్లారనివ్వాలి. మనం చేతితో తాగగలిగే వేడిగా ఉన్నప్పుడు మనకి కావాల్సిన సైజులో ఇలా ఉండ కింద చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు మనకి కోవా షేప్ వచ్చేటట్లు చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు చేతులతో ఇలా రబ్ చేస్తూ స్మూత్గా వచ్చేటట్లు కలిపితే పైన టెక్స్చర్ అనేది స్మూత్గా తయారవుతుంది. చూడండి, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి నేను చెప్పిన పద్ధతిలో మీరు ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.